పోయిన వారం నేను ఒక వర్తమానం ఇచ్చాను. ఈ వారం మరలా దేవుడు జ్ఞాపకం చేశాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం అక్కడ కొంత ఉంది. కాబట్టి ఆ చిత్తాన్ని తెలుసుకొని మనం నడిస్తే గనుక దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచి ఆశీర్వదించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేను అయిపోయిన తర్వాత ఒక సంగతి చెప్పాను. ఏంటంటే దేవుని మందసము, చెప్పండి, దేవుని మందసము దిగి వస్తుంది అని చెప్పాను. కాబట్టి దానికి ఏం చేయాలో ప్రభు ఇప్పుడు మనకి ఆన్సర్ చెప్పాడు కనుక వాటిని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ గ్రంథం తెచ్చిన వారందరూ ఒకసారి తీసి ఒక వాక్యాన్ని చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 20-21 వచనాలు, లేక 19 నుంచి చదివితే ఇంకా చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటుంది. తీసి చదువుదాం. 19 నుంచి 21 వరకు చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 19 నుండి 21 వరకు చదువుదాం. ఏలి కోడలు ఫినెహాసు భార్యకు అప్పటికి కన్ను ప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందస్సము పట్టబడననియు తన మామయ్యకు తన పెనిమిటియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతినందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుణ్ణి కంటివని అనిరి గాని ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందస్సము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టాను. ఇకాబోదు అంటే అర్థం ఏంటంటే ప్రభావము పోయెను. చూడండి, కొంతమంది వ్యక్తులు కొంతకాలము ఇతరులను ఇంప్రెస్ చేస్తారు. దాన్నే ప్రభావం చేయుట అంటారు. ప్రభావితము చేయుట. నువ్వు ఎవరిని చూసి ఇంప్రెస్ అయ్యావయ్యా అంటే నేను పలానా ఆయనను చూశాను. ఒకసారి ఒక ఊరికి వెళ్తే వాని తలకాయంతా జుట్టు అది ఎట్టుందంటే పిట్టల గూడు ఉన్నట్టుంది. ఆడుంటుంది కదా, వాని జుట్టు అంతా ఎట్టుందంటే పిట్టల గూడు ఉన్నట్టుంది. ఏంద్రా సంగతి అంటే ఏమైందిరా అంటే ఇది పలానా హీరో స్టైల్ కాబట్టి నేను కూడా అట్లనే పెట్టుకున్నాను అన్నాడు. ఊరిని ఇదెక్కడి బాధరా, ఆ చుట్టూ మామూలుగా నీట్గా మంచిగా కటింగ్ చేయించుకొని శుభ్రంగా నీట్గా ఉండడం చూసింటాం, కానీ ఇదేందో పిట్టలు కూడా ఉన్నట్టుంది. పిట్టలు వచ్చి వాళ్తే కూడా అవి శుభ్రంగా 1 రోజు 2 రోజులు ఉండడానికి చక్కగా సరిపోయేటట్టుంది అని నేను అడగడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నానంటే ఇక్కడ ఈమె ఈ ఏలి కోడలు, ఆమె పేరు రాయబడలేదు కానీ ఫినెహాసు భార్య అని రాసింది. చూడండి, ఒక స్త్రీ ఆమె అప్పటికే ప్రెగ్నెన్సీతో ఉండి అప్పటికే ఏం జరిగిందంటే యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మందసం పట్టబడిపోయిందనే మాట వినింది. ఒకవైపు మామ కాలం చెల్లినాడు, తర్వాత భర్త కూడా కాలం చెల్లి. ఈ మాటలు విని ఆ మెసేజ్ వినగానే ఆమె చాలా భయపడిపోయి లేక కృంగిపోయి తన కుమారునికి ప్రసవించిన సంగతి కూడా తెలియకోకుండా ప్రసవించింది. వెంటనే ఆమె భూమి మీద లేదు. తమతో ఉన్నవారు ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు భయపడవద్దు, కుమారుణ్ణి కంటివిడు అనగానే తర్వాత ఆమెను ఎంత పలకరించినా లేదు. పలకకపోతే తర్వాత చివరిగా ఏమనిందంటే ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయింది. కారణం ఏంటి అంటే మందసము వారి మధ్యలో ఉంది కానీ
అందులో కొన్ని వస్తువులు లేవు. అర్థమవుతుందా? కొంతమంది ప్రభావం కొంతకాలం బాగా ప్రభావం చేస్తారండి, చాలా ప్రభావితం అవుతారు. ఏమయ్యా ఒకసారి చెప్తుంటాం మనం, నిన్ను చూసి మేము ఇంప్రెస్ అయ్యామని అని చెప్తారు. ప్రభావితము లేక ఇంప్రెస్ అయ్యేటట్లుగా కొందరు జీవిస్తారు. కానీ రాను రాను వెలగాల్సింది పోయి ఆరిపోయే పరిస్థితికి వచ్చి ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారి లోపల ఉన్నటువంటి దేవుని మందసములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనవి వండుకోకుండా అవి తీసివేయబడినాయి. మందసములో ఏముందంటే కేవలం పలకలు మాత్రమే ఉన్నాయి. అది ఉత్తది, ఆ పలకలు మాత్రం తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడ ఇంకా ఉండాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే మన్నాగల బంగారు పాత్ర ఒకటి, చిగురించిన అహరోను చేతి కర్ర, అవి ఉండాలి. బాగా వినండి, నీకు వాక్యం మాత్రం తెలిస్తే సరిపోదు, కానీ నువ్వు ఫలించాల. మందిరానికి మాత్రం వస్తే సరిపోదు, ఫలించాల. వాక్యం వింటే సరిపోదు, ఫలించాల. ప్రార్థన చేస్తే సరిపోదు, ఫలించాల. నీలో ఆత్మ ఫలాలు సమృద్ధిగా ఫలభరితంగా మార్చబడాలి. తోటలో అనేక చెట్లు ఉన్నాయండి. ఉదాహరణకు మామిడి చెట్లే అనుకుందాం. 100 చెట్లు వేసాం. 100 చెట్లు వేసిన చోట ఇప్పుడు కొన్ని చెట్లు పంట రాకుండా అవి వాడిపోయి అలాగే ఉన్నాయనుకోండి, వేసినట్టుగానే ఉందనుకోండి, దాన్ని చూసి ఆ యజమానునికి సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? చెప్పండి. దుఃఖమే ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? మిగిలిన చెట్లన్నీ తనతో అదే తోటలో ఉన్నాయి. ఆ యజమానుడు వాటికి కూడా నీళ్లు పోసాడు, వాటికి కూడా ఎరువు వేసాడు, వాటికి కూడా కాపలా కాసాడు, వాటికి కూడా అన్నీ చేశాడు. కానీ ఇది ఏం చేసిందయ్యా అంటే తగిన మధుర ఫలములు ఇవ్వడం లేదు. ఇప్పుడు చూడండి, ప్రభావము ఇశ్రాయేలులో నుంచి పోయినందుకు ఆమె ఈ మాట చెప్పి ప్రాణాన్ని విడిచింది. ఈ స్త్రీ గురించి పేరు చెప్పబడలేదు, కానీ బైబిల్లో రాయబడింది ఈమె గురించి. నేనేం చెప్పాలనుకున్నానంటే, ప్రభావం పోవడానికి గల కారణం ఏంటి? ప్రభావము పోయినది తిరిగి ఇశ్రాయేలీలు మరలా ఎలా వాళ్ళు సంపాదించుకున్నారు, ఎలా దేవుని దగ్గర నుంచి ఆ ప్రభావం, ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రభావం వారి మీద పడి వారు మందసాన్ని మోసుకొని వెళ్ళి ఆ మందసము ద్వారా వాళ్ళు ఏ విధంగా విజయాన్ని పొందారు. ఈరోజున నీవు కూడా దేవుని ద్వారా విజయాన్ని ఎలా పొందగలవు? ఎలా నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడగలవు? ఎలా నీ జీవితము పరిపూర్ణమవుతుంది? ఎలా నీ విశ్వాస జీవితం కొనసాగుతుంది అంటే, ఇశ్రాయేల్ ప్రజలు 4 కారణాలు, 4 విషయాలు వాళ్ళు చేశారు. 4 కారణాలు మనకి దొరికినాయి. వాటిని తెలుసుకొని మనం కూడా ఏం చేయాలి తెలుసా? వాళ్ళు చేసినట్లుగా మనం కనుక చేస్తే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబంలో, మన ప్రాంతములో, మన గృహములో, మన సంఘములో కూడా దేవుడు గొప్ప ఉజ్జీవము దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చదవండి బైబిల్లో. అదే సమయంలో రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. అందరూ చదవండి. బైబిల్ తీసిన వాళ్ళు తీసి చదవండి. ఎవరైనా ఒకరు. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్ములను విడిపిస్తాడు. ఫిలిస్తీన్లు అంటే ఎవరో తెలుసా? నీకున్న అప్పులు కావచ్చు, లేక నీకున్న రోగం కావచ్చు, నీకున్న వ్యాధి కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇరుగు పొరుగు వారి ద్వారా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, లేకపోతే పంట పొలాల దగ్గర ఉన్నటువంటి సమస్యలు కావచ్చు. ఈ ఫిలిస్తీన్లు అనే సమస్యలు నిన్ను ఎప్పుడు పట్టి పీడిస్తూ ఉంటాయి, ఏడిపిస్తూ ఉంటాయి, కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటాయి,
బాధ కలిగిస్తుంటాయి, హృదయానికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే అక్కడ ఏం రాసిందో తెలుసా? చాలా చక్కగా వ్రాయబడింది. సమూయేలు అనే దైవజనుడు, అమ్మ వినండి, బాగా వినండి. దేశం అంతా ప్రభావం పోయి అందరూ ఏమనుకున్నారు తెలుసా? మేము ఎందుకు ఈ ఇశ్రాయేల్ ప్రజలుగా ఉన్నాం, మేము ఎందుకు ఈ ఓటమిని ఎదురు చూస్తున్నాం అనుకుంటూ దుఃఖపడుతున్నారు. దేవుణ్ణి సేవించడానికి, అర్థమవుతుందా? ప్రభువుని సేవించడానికి వాళ్ళు దుఃఖపడే, యెహోవాను అనుసరించడానికి దుఃఖించుచున్నారంట. దుఃఖించుచూ ఉండగా అప్పుడు అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు శామ్యూయేల్. ఎవరు చెప్పండి? శామ్యూయేల్. సమూయేలు ప్రవక్త అందరినీ పిలిచాడు, ఇశ్రాయేలులారా రండి, నేను ఇదిగో దేవుని దగ్గర నుంచి మీకు ఒక మార్గం చూపబోతూ ఉన్నాను అని పిలిచి వాళ్ళకి ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు తెలుసా? పట్టుదల కలిగి మీరు మీ హృదయాన్ని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు మీ హృదయాన్ని తిప్పండి, ఆయన్ని సేవించండి. సేవించండి అంటే అర్థం ఏంటి తెలుసా? ఆరాధించండి, ఆరాధించండి, ఆయన సేవించండి, ఆయన తట్టు తిరగండి, మీరు యెహోవా యుద్ధకు మల్లుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడనేమో ఈయన ఇలా చెప్తుంటే యెహెజ్కేలు ప్రవక్త 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఆయన తట్టు ముఖం చేయకుండా వీపు చేశారు. అర్థమవుందా? ఆయన తట్టు ఏం చేశారు? వీపు చేశారు. అందుకే దేవుడు అన్నాడు, మీరు నా యొద్దకు మల్లుకోండి, నేను మీ యొద్దకు మల్లుకొని మీకు విజయాన్ని ప్రసాదిస్తాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు పరిపూర్ణ మారు మనసు పొందండి. అర్థమైందా? ఒకే ఒక్క మాట చెప్పాలంటే పూర్తిగా దేవుని వైపు తిరగండి, పూర్తిగా ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందండి. ఆయన ఏం చెప్పాడో అది చేయండి, ఆయన ఏమి విధంగా నడుచుకోమన్నాడో అలా నడుచుకోండి. ఈరోజు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదువుతూ ఉంటే ప్రభు ఇశ్రాయేల్ ప్రజలకి రెండోసారి చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను అనుసరించాలి, వెంబడించాలి, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమాలు మీరు పాటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మొన్నటి దినాన సోమవారమో మంగళవారమో అది ఏ రోజో, ఏ గ్రహణం అది? కొంతమంది మనవాళ్ళు కూడా విచిత్రంగా సమాధానం చెప్తారు. అవును, బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో సూర్యుడు నలుపు అయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు ఎప్పుడో తెలుసా? ఇప్పుడు కాదు, అర్థమైంది? శ్రమల కాలములో అవి జరిగే సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా వినండి, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనము దేవుని వైపు తిరిగి చూడాలి, ప్రభు వైపు తిరిగి చూడు, అప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. యెహోవా యొద్దకు మల్లుకొని చూడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? చదవండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం అనుకుంటాను, బహుశా దినవృత్తాంతముల దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 4వ వాక్యం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. తమ శ్రమయందు, ఇశ్రాయేల్ ప్రజలకు శ్రమ వచ్చింది. నీకు కూడా శ్రమ రావచ్చు, నీకు కూడా సమస్యలు రావచ్చు. సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారని? మాకు ఏ సమస్యలు లేవున్నామని వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లోని కదిలించిన కానీ కూడా వాని బాధ వాంది, ఎప్పుడు సెలవులు ఇస్తారో ఆడుకుందామని వాని బాధ వాడిని కదా, ఎప్పుడు ఈ చదివే బాధ వదిలిపోతుందని వాళ్ళ బాధ వాళ్ళది కదా. ఎందుకంటే పొద్దున్న లేస్తేనే డాడీ అంటాడు, బడికి స్కూల్కి పోవాల్సిందే అంటాడు. మా మమ్మీ అంటది ఈరోజు పోకపోతే పర్వాలేదులే అంటాడు. అర్థమైందా? అంటే నేనేం చెప్తున్నానంటే వాడికి స్కూల్కి వెళ్ళాలంటే వానికో సమస్య, కొందరికి రోగాలు, కొందరికి బలహీనతలు, కొందరికి ఆర్థిక సమస్యలు, కొందరికి
డ్యూటీలో కొందరికి రకరకాలైనటువంటి పరిస్థితులు, సమస్యలు వారిని విసిగిచ్చి వెంటాడి జీవితం మనుగడలో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. అయితే బాగా వినండి, తమ శ్రమ యందు వారు ఏం చేశారండి? దేవుని వైపు తిరిగినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మలారా, అయ్యలారా, సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా? దేవుని వైపు ఒకసారి తిరిగి చూడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయనకు అసాధ్యమైంది ఏది? చెప్పండి, ఏది? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, అన్నీ సాధ్యమే. నీ సమస్య, నీ రోగం, నీ వ్యాధి, నీ బాధ, నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, వాటిని మార్చే దేవుడు మన దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. మీకు అర్థమయ్యేటట్లుగా ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళిన ఒక తల్లి, ఆమెకి ఒకే ఒక కొడుకు అండి. ఆ కొడుకు కూడా చాలా మంచి హై క్యాడర్ పోలీస్. ఆయన పోలీస్ కాదు, ఏమంటారు అది, విజిలెన్స్ తూనికల విభాగం. వైజాగ్ జిల్లా అంతటికి అతను ఇన్ఛార్జ్. మన కర్నూలు వాసే, అక్కడ డ్యూటీ చేసేవాడు. కానీ వివాహం అయితే వచ్చాడు. రాత్రి బట్టలు తీసుకుంటున్నారు, తెల్లారితే వివాహం. షాప్లోనే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చనిపోయినాడు. ఇంకా ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో చెప్పండి. ఒక్కడే కొడుకు, 2 కూతుర్లు ఉన్నారు కానీ కొడుకు మాత్రం ఒక్కడే. ఆ తర్వాత పొద్దున సమాధి అయిందంత పోయింది. ఆమె ఇంకా చాలా కృంగిపోయిందండి. ఎంత కృంగిపోయిందంటే మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే దేవుడు మాత్రమే ఆదరించగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక 4 రోజుల తర్వాత నేను వెళ్ళి పలకరించి మాట్లాడదామని, అమ్మకు 2 మాటలు ధైర్యం చెప్దామని వెళ్తే అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా ఇంకా నేను ఏమి బ్రతికి కూడా లాభం లేదు, నాకున్న ఒక్కగానొక్క కుమారుడు, అతను కూడా చనిపోయినాడు. అప్పుడు నేను ఒకే ఒక్క మాట ప్రార్థన చేసి, అమ్మా దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు, చెప్పమంటావా అన్నాను. సరే చెప్పినాయన. అప్పుడు యెషయా గ్రంథంలో మాట తీసి, నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను. చూడమ్మా, దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ఈ మందిరం నిలబడడానికి ఆధారమైన స్తంభాలు ఎన్నో ఉన్నాయి, కానీ మధ్యలో కూడా ఒకటి ఉంటుంది. ఆ ఆధారమైన దాన్ని దేవుడు తీసేశాడంటే ఇప్పుడు ఆ ఆధారము దేవుడే నిలబడతాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి నుంచి దేవుడు నీతో కూడా ఉంటాడమ్మా, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండని ప్రార్థన చేసి వచ్చాను. ఆయన జాబ్ వాళ్ళ చెల్లెలకి కొద్ది రోజుల్లోనే వచ్చింది. దేవుడి వల్ల ఇప్పుడు చాలా కొంచెం సంతోషంగానే ఉన్నారు. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కృంగినటువంటి ఆ హృదయాన్ని ప్రభువు తిరిగి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్యల చేత నువ్వు విసిగిపోయి, కృంగిపోయి, బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, చింతపడుతూ, రకరకాలైనటువంటి పరిస్థితిలో నువ్వు నడుస్తుండొచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏది లేదు, సమస్తం సాధ్యపడుతుంది. అయితే మనం చేయాల్సింది ఒకటి ఉంది. మనమందరం ఏం చేయాలంటే ఆయన వైపు మళ్ళుకోవాలి. ఆయన వైపు మళ్ళుకోవడం అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఆయనకి ఇష్టమైన క్రియలను మనం జరిగించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనము నడుచుకోవాలి. అది నడుచుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు మనకి కష్టంగా ఉంటుంది, చాలా కఠినం అనిపిస్తుంది. ఉదాహరణకు చెప్తాను. ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభువా చిన్నప్పటి నుంచి ఇదిగో నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేను ఏం చేయాలన్నాడు. యేసు ప్రభువా వాడిని ప్రేమించి అని రాస్తుంది బైబిల్లో. ఏం చేశాడండి? వాడిని ప్రేమించి, ఎవరినైనా నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఇదిగో ఆజ్ఞలు పాటించు అన్నాడు. వీడన్నాడు, నేను చిన్నప్పటి నుంచే సండే స్కూల్ నుంచే అనుసరిస్తాను. అయితే నీకు కొదువుగా ఉంది, నీకున్నదంతా వచ్చి నన్ను. ఆ మాటకి వాడు ఇట్ట అర్థమైందా? బైబిల్ అట్టే రాసింది, మూతి ముడుచుకొని చిన్న బుచ్చుకొని అని ఉంది. అర్థమైందా? అలా ముఖం చిన్నగా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? బాగా వినండి. కొన్నిసార్లు దేవుని మార్గము మనకి ఎలా ఉంటుందంటే కొంచెం కఠినంగా అనిపిస్తుంది. అర్థమైందా? కొన్నిసార్లు కఠినంగా, ఇంత కఠినంగా ఎలా దేవుడా అనిపిస్తుంది.
కానీ అది కూడా సంతోషంగా కనుక దేవుని వెంబడిస్తే మన దేవుడు ఎవరయ్యా అంటే చూడండి, అద్భుతంగా గమ్యం చేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతంగా గమ్యం చేర్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వైపు మళ్ళుకొని వారు ప్రార్థన చేశారు, వారు దేవుని వెంబడించారు, వారు దేవుని వైపు చూశారు. యుద్ధములో వారికి జయం వచ్చింది. పోయిన ప్రభావం అంతా తిరిగి వచ్చింది. మరలా దేశంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఇప్పుడు నా యొక్క వాక్య భాగము యొక్క సారాంశం ఏంటంటే, పోయిన ప్రభావాన్ని దేవుడు అంత తిరిగి తీసుకొని వచ్చునుగాక. అందుకే మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ఇప్పుడు మీరందరూ ఏమని ప్రార్థన చేయాలంటే, ఇదిగో ప్రభువా, మా పూర్ణ హృదయంతో నీ వైపు మళ్ళుకుంటున్నాము, ఇంకా మమ్మల్ని ప్రభావవంతులుగా నడిపించండి అని ప్రార్థన చేయాలి. అలా అంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? ఒకసారి ఏం జరిగింది తెలిసిన, ఓ తల్లి, ఆమె జరిగిన సంగతి చెప్తున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కాంట్రాక్టర్ ఆయన పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాడు, 5 అంతస్తుల బిల్డింగ్. ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది. అది ఉన్నట్టుండి అట్లాగే కూలిపోయింది. కూలిపోతే కింద కొంతమంది కూలి వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. అర్థమైందా? చిక్కుకొని ఉన్నారు, కానీ వారు కనబడలేరు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆ అపార్ట్మెంట్కి వాచ్మెన్గా పనిచేసే టైమ ఒక మూలకి కొట్టమేస్తాం, గుడిసేస్తాం కదా, దాంట్లో వెళ్ళి మూలకు కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. ప్రభావం దేవుడు ఎలా చూపిస్తాడో చెప్తున్నాను నేను. దేవుడు ఎలా గొప్ప కార్యాలు చేస్తాడో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ చేస్తూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, కన్నీటి ప్రార్థన మాత్రం రాదు కదా. అర్థమవుతుందా? అన్నిటికంటే విలువైన ప్రార్థన ఏంటో తెలుసా? కన్నీటి, చెప్పండి, అన్నిటికంటే విలువైన ప్రార్థన కన్నీటి ప్రార్థన. అర్థమైందా? అందుకే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఆమె ప్రార్థనను వింటూ ఉన్నాడు. ఈలోపు ఆ యజమానుడు వచ్చి ఉన్నాడు, ఈమెమి ఇలా ప్రార్థన చేస్తూ అనుకున్నాడు. ఆలోపు ఏం జరిగిందో తెలుసా, ఆయనకి ఒక స్వరం వినపడుతుంది. పలానా చోట ఇదిగో అక్కడ తవ్వండి, అక్కడ తీయండి, ఆ శిథిలాలు అక్కడ తొలగించండి, అక్కడ కొంతమంది చిక్కుకున్నారని తీస్తే దాదాపు 4-5 మనుషులు సజీవంగా అక్కడి నుంచి బయటకు వచ్చారు. చప్పట్లు కొట్టండి అందరు. హల్లెలూయా. వెంటనే అదే యజమానుడు ఆమె దగ్గరికి వచ్చి, అంతకుముందు లెక్క చేసేవాడు కాదు, అంతకుముందు కేర్ చేసేవాడు కాదు, అంతకుముందు అసలు పట్టించుకునేవాడు. ఆ పని ఆమెనే చెప్పిన మాట ఏమి చెప్పినట్టు వినాలా, కనీసం మనసులో కూడా పెట్టుకునేవాడు కాదు. వచ్చినాడా, చూసినాడా, పని చెప్పినాడా, వెళ్ళిపోయినా అంతే. కానీ ఇప్పుడు ఆమెకి ఆయన ఎలా కనపడినాడో తెలుసా? అమూల్యమైన వ్యక్తిగా కనపడినాడు. ఆమెకు చదువు రాదు, ఒక సామాన్యురాలు, కానీ ఆమె ప్రార్థనకి పరలోకం కదిలింది. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. ఇదండి ప్రభావం అంటే. అది తిరిగి పొందుకోవాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పట్టుదల కలిగి నువ్వేం చేయాలి? ఆయన వైపు. రెండవ మాట చూద్దాం. త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే సమయం లేదు. రెండవ మాట చూడండి. అదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం తీసి చదువుదాం. 6వ వాక్యం చదవండి త్వరగా, సమయం అవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని వారి హృదయాన్ని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, రెండోది నా వైపు చూడండి. ప్రభావము తిరిగి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఏం చేయాలి తెలుసా? రెండోది, నీకు తెలిసి తెలియక చేసిన పాపమైన, దోషమైన, తప్పు ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. అర్థమైందా? యాకోబు అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు కదా? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. అందరినీ మోసం చేస్తాడు, కనబడిన అందరినీ మోసం చేస్తాడు.
కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఒంటరైపోయినాడు. భార్య పిల్లలందరినీ ఏరు దాటించినాడు. లక్ష్మీపురానికి కాదులే, లక్ష్మీపురం అనుకుందాం ఊరికే. అందరం దాటించినాడు, అందరి ఒక్కడు మిగిలిపోయినాడు. ఇప్పుడు ఒక్కడు ప్రార్థన చేస్తుంటే దేవుడు దిగి వచ్చినాడు. డేయ్ బాయ్, ఏంద్రా నీ సమస్య అంటే, అయ్యా అందరు పోయినారయ్యా, నేను ఒక్కడిని ఉన్నాను, మా ఆయన నన్ను కూడా చంపేస్తాడేమో. ఎందుకు భయపడతారా, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అది సరేలే కానీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. అప్పుడు ఏం చెప్పినాడు చెప్పండి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే, అయ్యా నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. మోసగాడిని అయ్యా, నేను అందరినీ మోసం చేస్తూ బ్రతుకుతున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, డేయ్ నువ్వు మోసగాడికి కదరా, నీ పేరు మారుస్తున్నా నేను, ఇశ్రాయేలు. చెప్పండి ఏం పేరు? అనేక జనములకు నువ్వు తండ్రివి. ఇదిగో ఇశ్రాయేలు, నువ్వు ఒక వ్యక్తి కాదురా, ఒక దేశం. అది కూడా ప్రపంచంలో శక్తివంతమైన దేశము. ఇశ్రాయేలు నీ పేరు మారుస్తున్నా నేను, ప్రభావం మరలా తిరిగి ఇదిగో ప్రభావాన్ని ఇస్తున్నా అని చెప్పి పేరు మార్చేసరికి అప్పటి నుండి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీకేం చెప్పాలనుకున్నానంటే, యాకోబు అందరి దగ్గర బొంకాడు కానీ దేవుని దగ్గర బొంకల. మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన సంగతి అర్థమైందా? కొంతమంది అందరి దగ్గర అబద్ధాలు ఆడతారు, పాస్టర్ల దగ్గర కూడా వచ్చి అబద్ధాలు ఆడతారు. అర్థమైందా? నిజమండి. ఒక అట్నే అంటే ఇక్కడ కాదు, వేరే చోట అనంతపూర్లో ఉన్నప్పుడు ఒక ఆమె అందరి దగ్గర అబద్ధాలు చెప్పేది. అదే సంగతులు వచ్చి నాకు కూడా చెప్పేది. అప్పటికే తెలిసింటుంది నాకు. ఇప్పుడు వచ్చి తెలిసిన తర్వాత కూడా వచ్చి అబద్ధం చెప్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎందుకమ్మా దేవుణ్ణి మోసం చేస్తున్నాను? కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును. యాకోబు కనికరం పొందుకున్నాడు. రే యాకోబు, నువ్వు మోసగాడి కాదురా, ఇశ్రాయేలు, దేవుడే నీకు తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు నువ్వు అని దేవుడు పేరు మార్చేశాడు. అసలు తన జీవితాన్ని, కుటుంబాన్ని మొత్తం మార్చేసి అతను గొప్ప జనంగా చేశాడు. అతని సంతానం ఇప్పుడు భూమి మీద విస్తరించి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా రాస్తుందండి బైబిల్లో ఒప్పుకునే సంగతుల గురించి. బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే చూడండి, చక్కగా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుని దృష్టికి మేము పాపాత్ములమైనామయ్యా, సమూయేలు గారు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని ఒప్పుకొని. అర్థమైందా? నేను కూడా కొంతమంది కోసం ఎదురు చూస్తాను. ఇప్పటికైనా వీళ్ళు ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని దగ్గర సమాధాన పడి ప్రార్థన చేసుకుంటారా అని ఎదురు చూస్తుంటాను. అయినా కూడా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టమో ఆ దోషము మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. అందుకనే పాత నిబంధన గ్రంథం లేవికాండములో మీరు చదివినా, కొత్త నిబంధనలో చదివినా ఒక సంగతి ఏమి గుర్తుపట్టాలంటే, యాజకుడు పాత నిబంధనలో అతను ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి ఆ ప్రత్యక్ష గుడారములో అతను విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. అంతటితో ఆ దోషము పోతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఒప్పుకోలు ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యమైనది. నీవు అలా చేయుదువుగాక. మూడవ మాట చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే 7వ అధ్యాయంలోనే చూడండి 8వ వాక్యం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. మూడో మాట ఏం చెప్పాలనుకున్నాను తెలుసా మీకు? అమ్మా, మొదట ఏం చేశారు? దేవుని వైపు తిరిగారు, మంచిదే. రెండోది ఒప్పుకున్నారు, మంచిదే కదా, రెండు మంచివే. ఇప్పుడు మూడోది ఏంటో తెలుసా? ఇవి రెండు చేసినారు, కానీ మూడోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అమ్మా, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? కుటుంబ ప్రార్థన చేస్తున్నారా?
సంఘ ప్రార్థన చేస్తున్నారా? మీకు విషయం చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవారు అయి ఉండాలి. ప్రార్థన అంటే అసలు ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? కానీ ఇక్కడే కాదులేండి, చాలా చోట్ల ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనకి రివర్స్. ప్రార్థన చేయడం నాకు రాదు సార్ అంట. మరి కొట్లాడమ్మా అంటే పగిలిపోతాయి అన్నీ. ఇంకా అర్థమైందా? నిజమండి. అంటే నేను చూసిందే చెప్తున్నాను అంతే. సో దేవుని బిడ్డలారా, దేవుని ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ధారాళంగా నోరు విప్పవలసిన స్థలం ఏదైనా ఉందంటే అది ప్రార్థనా సన్నిధి, దేవుని సన్నిధి. ప్రార్థించాలి. ప్రభువా, మా కుటుంబాన్ని, మా దేశాన్ని, మా సంఘాన్ని, మా సమాజాన్ని, ఇదిగో మా బంధువులు, మా స్నేహితులు, మా రక్త సంబంధికులు, ఇదిగో నా కుమారులు, కుమార్తెలు, నా సంతానం, మావారు, ఇదిగో మా ప్రాంతాలు, అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి ధారాళంగా నోరు తెరిచి నువ్వు ప్రార్థించాలి. అప్పుడు నోరు తెరవాలి. అది దేవుడు మెచ్చుకునే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుతో ఏమంటున్నారు? అయ్యా, ఇదిగో ఈ యుద్ధంలో మేము జయం పొందేంత వరకు ప్రార్థన చేయుట మానవద్దు అనగా అర్థం ఏంటంటే, మీరు ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి, ప్రార్థనాపూర్వకంగా పని చేయండి, ప్రార్థనాపూర్వకంగా చదవండి, ప్రార్థనాపూర్వకంగా రాయండి, ప్రార్థనాపూర్వకంగా మీరు ఖర్చు పెట్టండి, ప్రార్థనాపూర్వకంగా ఇన్వెస్ట్ చేయండి, ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేయండి. దేవుడు దానిని 30 60 100 ఫలింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడోది ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిన్నగాక మొన్న అనుకోకుండా ఇంట్లో కూర్చొని కొద్దిగా వాక్యం గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు శుక్రవారం కదా అని వాక్యం గురించి సడన్గా ఒక ప్రేరేపణ వస్తే ఒక చోటుకి వెళ్తే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, సుమారు ఒక 150-200 మంది ఆ మందిరంలో శుక్రవారం ప్రార్థనకు వచ్చి కూర్చున్నారు. అనుకోకుండా నేను వెళ్తే నాకు లాస్ట్లో 10 నిమిషాలు ఇచ్చినారు. లాస్ట్లో అయిపోయే ముందర 10 నిమిషాల్లో ఏం చెప్పాలి దేవుడా, నేనేమో చాలా విషయాలు సిద్ధపడి వస్తాయి అనుకొని మొత్తాన్ని నిలబడి టకటకటగా చెప్పడం లేచి మొట్టమొదటి ఒకే ఒక్క మాట చెప్పిన, అమ్మా దేవుడు చెప్తున్నాడు, మీది కాని వస్తువు ఏదైనా ఉంటే అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పిన. అందరూ ఒకరు మొక్కలు ఒకరు తీసుకుంటున్నారు. సరే, అది అయిపోయినాక ఏం జరిగిందో తెలుసా? వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అంత అయిపోయింది. అంత అయిపోయి ఆమెనన్నాం భోజనం తిని, ఆ భోజనానికి కూర్చొని ముందర ఆడ ఒక పెద్ద ఆవిడ ఉంది, అంటే సంఘం నడిపిస్తుంది ఆమె వచ్చినాక ఆమె కూడా ఏమంటుంది మెల్లగా, బాబు నేను కూడా సింతొక్కు వేసి ఇచ్చిన గిన్నె, నేను కూడా సింతొక్కు గిన్నె తెచ్చి అట్టే పెట్టుకుంటే అది కూడా నేను కూడా తిరిగి ఇచ్చేస్తాను. అర్థమైందా మీకు? ఫస్టే చెప్పినాను, మీది కాని వస్తువు ఏది మీ దగ్గర ఉండకూడదు. విచిత్రం ఏంటంటే, ఆ సంఘంలో అన్ని కుర్చీలు అవి ఇది కొంతమంది ఎవరో ఎత్తుకుపోయినారంట. బాగా వినండి, మీరు నా సంఘం కాబట్టి, అంటే నా బిడ్డలు కాబట్టి, నేను నడిపిస్తున్న సంఘం కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక వాక్యాన్ని చెప్తాను. ఏంటంటే, సేవకునిదైనా సంఘానిదైనా ఒక వస్తువు తీసుకొని వెళ్తే 7 వస్తువులు తెచ్చేయాలి మీరు. ఒకవేళ అలా తెచ్చియకపోతే, అంటే తీసుకెళ్తే, అర్థమవుతుందా? 7 వస్తువులు తెచ్చేయాలి, రూల్ అది. ఒకవేళ తెచ్చిలేదనుకో ఆ దోషం మిమ్మల్ని వెంబడిస్తుంటుంది. అందుకే నేనేమంటున్నానంటే, దేవుని మందిరాందైనా మీరు ముట్టుకోకండి. ఒకవేళ ఆ తిట్టుకొని ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సమ్మతిని తీసుకోండి. కానీ ఏమంటారు, దొంగిలకూడదు అని ఉంది కదా, ముట్టుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ బాబు చాలా మంది ఉన్నారంట, నాకు తెలియదు ఆ సంగతి. వాక్యం అయిపోయినాక ఆ పాస్టరే చెప్తున్నాడు, ఎవరెవరు తీసుకున్నా మన సంగతి తెచ్చి అని అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రతి విషయంలో నీకు ప్రార్థన సపోర్ట్తోనే నువ్వు ముందుకెళ్ళాలి. దేవుడు మనల్ని దీవించును గాక. చివరి మాట చెప్పి నేను ముగించేసి ముందుకెళ్తున్నాను. అయిపోవచ్చింది, చూద్దాం ఉండు. 2 నిమిషాల్లో ముగించేస్తున్నాను నేను. 5 నిమిషాల్లో ఆరాధన కూడా ముగించేస్తాం. చూడండి,
చివరి మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం. అక్కడే రాసింది, ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి తరిమి హతము చేసిరి. 9వ వాక్యం చదవండి. 9వ వాక్యం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చెయ్యగా యెహోవా అతని ప్రార్థన అమ్మ చివరి మాట నా వైపు చూడండి ఒకసారి, అందరూ ఒకసారి. ఇప్పుడు మనం లెంట్ డేస్లో ఉన్నాం. లెంట్ డేస్ మనం అనుసరించవచ్చు, వీళ్ళు ఉన్న వాళ్ళు అనుసరించవచ్చు, వీళ్ళు లేని వాళ్ళు అనుసరించకపోవచ్చు. అదేం పెద్ద ఖచ్చితంగా చేయాలని ఏం కాదు, మన ఇష్టం, అది నీ వ్యక్తిగతం. అయితే ఒక విషయం వినండి, యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మరణములో ఏమైనాడు? ఆయన చనిపోయినాడు కదా. అంటే నీ కోసం నా కోసం ఏమైనాడు? ఆయన బలి అయిపోయినాడు. ఇప్పుడు ఇక్కడ ఒక గొర్రె పిల్లని ఏం చేసినారు? సర్వాంగ బలి అంటే రక్తం చిందించినారు. అర్థమైందా? రక్తము చిందించినారు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యం. అందుకే ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి. ఆ రక్తము దేవుని కుమారుడిదై ఉండాలి. ఆ రక్తము పైనుండి దిగి వచ్చినదై ఉండాలి. ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడితే యేసుక్రీస్తు రక్తములో నువ్వు ప్రతిదినం కడగబడాలి. అందుకనే ప్రతి దినము ప్రభువా నీ రక్తములో మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఒకవేళ ఎక్కడైనా తలంపుల్లోనో చూపులోనో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు మనలో జారిపోతూ ఉంటాయి. కానీ చివరిగా ఏది నిద్రకు విశ్రమించే ముందు ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? దాన్నే శుద్ధి అంటారు. ఏమంటారు చెప్పండి? శుద్ధి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? సర్వాంగ బలి అర్పించి అప్పుడు ప్రార్థన చేశారు. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 2 సంగతులు ఉన్నాయి. బలి అర్పించారు, మరలా వచ్చి సమూయేలుతో వచ్చి వాళ్ళు ప్రార్థన చేయమంటున్నారు. అంటే అర్థం ఏంటంటే మీరు బలి అర్పించడానికి యాజకుని దగ్గరికి రావాలి. అయ్యా దేవుడు మాకు ఇదిగో పలాని ఉద్యోగంలో పలాని సహాయం చేశాడు, ఇదిగో పలాని వ్యాపారంలో పలాని సహాయం చేశాడు, లేక పలాని విషయంలో దేవుడు మాకు మేలు చేశాడు, ఒక ఇల్లు కట్టే విషయంలో, లేకుంటే ఒక వ్యాపారం చేసే విషయంలో, లేకుంటే ఇంకోటి విషయంలో ఇదిగో నువ్వు యాజకుడుగా దేవునికి ఇదిగో ప్రార్థించు అని ఖచ్చితంగా మనము ప్రార్థనాపూర్వకంగా బలి అర్పించి ముందుకు సాగితే ఆడేం జరిగిందో తెలుసా? బాగా వినండి, మీరు తర్వాత ఇంటికి వెళ్తారు, చదువుకోండి, టైం లేదు కాబట్టి నేను ఒక షార్ట్ కట్లో ముగించేస్తున్నా. ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంట ఎబినేజరు దేవుడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఎబినేజరు దేవుడుగా వారితో ఉన్నాడు. అసలు సమూయేలు బ్రతికినంత కాలం ఫిలిస్తీన్లకు విరోధంగా దేవుని హస్తం ఉంది. అంటే దేవుని బిడ్డల మీద ఎవరికి విజయము. మీకు విషయం తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, అపవాది కంటే గొప్పవాడు, రోగం కంటే దేవుడు గొప్పవాడు, ఆర్థిక ఇబ్బందుల కంటే దేవుడు గొప్పవాడు, సమస్యల కంటే సమస్యల పైన ఉన్నవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మందిరము కంటే గొప్పవాడు ప్రభు. ముందు నువ్వు ప్రభువుని ఆరాధించు, వెంబడించు, సేవించు, ఆయన చిత్తాన్ని చేయి. ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా గొప్ప ప్రభావాన్ని కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన సంగతి నేను మీతో మాట్లాడుతున్నాను. అందరం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. సరిగ్గా 11:30 ఇప్పుడు అయ్యింది. ఒక 2 నిమిషాలలో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం.